Hi and welcome back to Indian Career Guidance and Josh Innovations. Once again, happy Diwali. NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. ప్రీవియస్ కన్నా ఈసారి కొంచెం ముందుగానే రిలీజ్ చేశారు. ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించింది 2 సెషన్లో అయితే రిలీజ్ చేశారండి. ఒకటి జనవరి సెషన్, ఇంకోటి ఏప్రిల్ సెషన్. జనవరి సెషన్లో వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి అక్టోబర్ 4th వీక్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి 21st Jan నుంచి 30 Jan వరకు జరుగుతుంది. సెషన్ 2 అనేది ఏప్రిల్లో జరుగుతుంది. అది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి లాస్ట్ వీక్ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. దాని ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి April 1st నుంచి April 10th 2026 వరకు అయితే జరుగుతుంది. ఎన్టీఏ వాళ్ళు జేఈ మెయిన్స్ ఈసారి అప్లికేషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నంబర్ ఆఫ్ సిటీస్ని ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎన్టీఏ వాళ్ళు 29th September ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. ఆ నోటీస్లో ఏముందంటే 10th సర్టిఫికేట్లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అదే డీటెయిల్స్ ఆధార్ కార్డులో కూడా ఉండాలి అని ఆ నోటీస్లో అయితే చెప్పడం జరిగింది. సో స్టూడెంట్స్ ఆధార్ సెంటర్కి వెళ్ళి సో ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ అప్డేట్ చేసుకోవడానికి వెళ్తుంటే అప్డేట్ అవ్వట్లేదండి. సో అందుకనే ఎన్టీఏ వాళ్ళు ఏం చేశారంటే సో అప్లికేషన్ ఫామ్లోనే సో మదర్ నేమ్ ఫాదర్ నేమ్ ఫిల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఇన్ కేస్ ఆధార్ కార్డులో కానీ సో 10th సర్టిఫికేట్లో కానీ నేమ్ అనేది మిస్ మ్యాచ్ అయ్యి ఉంటే ఎన్టీఏ వాళ్ళు అప్లికేషన్లోనే ఆప్షన్స్ అయితే ఇచ్చారండి. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా, ఇవ్వండి డీటెయిల్స్. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్.